మంగళగిరిలో గురువారం స్థానిక కవి రచయిత షేక్ మహబూబ్ సుభానీ రచించిన జుమా ముబారక్ పుస్తకావిష్కరణ జరిగింది. మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రచయిత సుభానీ, సోషల్ యాక్టివిస్ట్ నన్నపనేని నాగేశ్వరరావు, గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. అసలు అసత్య ప్రచారాలకి వాటి రోజున ఇస్లాం ఎలా ఆలంబన అవుతుంది, ఎలాంటి వక్రీకరణలకు గురవుతుంది అని కొన్ని చోట్ల బాధపడుతూ మత సామరస్యాన్ని, దేశ సమైక్యతను, ఇంకా చెప్పాలంటే లౌకికవాదాన్ని, భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించే విధంగా రచన చేసినటువంటి సుభాన్ గారు అభినందనీయులు. అలాగే ఇస్లాం అంటే ఈ మట్టి బిడ్డల మేము ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళం కాదు, హిందూ ముస్లిం మేమందరం బాయి మనం కలలుగానే భారతావని ఈ రాయల్ బాంకెట్స్ బయట ఏదైతే ఉన్నదో అది దానికి ఎలాగైతే వాళ్ళ చెదలు పట్టిస్తున్నారో అది కాదు భారతదేశం అంటే. ఇప్పుడు ఇక్కడ రాయల్ బాంకెట్స్లో కులాలకి మతాలకి అతీతంగా మనందరం కలిసి కూర్చుంది. ఇది మనం కలలుగానే భారతం, ఇదే మన భారతదేశం అని మనం గొంతెత్తి ఈ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కులాలు లేవు, మతాలు లేవు, మనుషులం. బేసికల్గా మనం మనుషులం. కోతి నుంచి పుట్టాడు మానవుడు అనేది చార్లెస్ డార్విన్ సిద్ధాంతం అండి. ఇవాటి రోజున దాన్ని పాఠ్యాంశాల్లో నుంచి తొలగించారు. దాని ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులు బ్రహ్మ ఈ భారతదేశాన్ని తమ రాజకీయాల పేరుతో, తమ వ్యక్తిగతాల స్వార్థంతో చిన్నాభిన్నం చేస్తున్నారు ప్రజలు. చాలా దారుణం. తమ అనుకున్నది సాధించడం కోసం ఎక్కడో ఏదో ఒకటి జరిగిందని చెప్పేసి అన్యాయంగా అమాయకులను పట్టున పెట్టుకుంటూ ఉద్రేకాలు సృష్టిస్తూ వాళ్ళని వీళ్ళని వాళ్ళు పేరుతో నిండుకొండ లాంటి భారతదేశంలో విషబిందువుని చిందిస్తున్నటువంటి పశువులు కూడా తమ జాతిలో ఉన్నటువంటి వాటికి ఒక శాశ్వతమైనటువంటి ఒక మంచిని మనుషులకు చూపిస్తున్నాయి. ఇవాళ అనేక ఛానల్లో చూస్తున్నాం మనం. కానీ కోటికి లేనివాడా మతమని మోత్సర్యవు పెంచుకోకు, దరిద్ర నారాయణుడా. మనకు లేదు కమతం, సమతే మన అభిమతం. సమతే మన అభిమతం. కులవు అని కుచ్చితాలు పెంచుకోకోయ్, కూటికి లేనివాడా. నాది అని వాదులాట చేయకోయి, రెక్కలమ్ముకునేవాడా. ఇస్లాం వ్యక్తిత్వ వికాసం సుభానీ ఖయాల్ గారు రాసిన ఈ పుస్తకం వారిలో ఉండ భయం, ఆవేదన అన్నీ కూడా ఉండేవి దాంట్లో. అంటే వారితో నాకు పరిచయం తక్కువ. మరి పరిచయం అంటే ఇప్పుడే చూడటం చెప్పాలంటే నేనంటే తెలుసుండొచ్చు అందరికీ. అవి చాలా మనసులో మాట, మనసులో ఇబ్బంది, ఇవన్నీ కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి రాశారు. ఇవన్నీ మీరు పుస్తకాలు తీసుకెళ్ళి చదువుతారు కాబట్టి మీరు కూడా చూడండి. ఇప్పటికే మన కవి గారు అన్నీ చెప్పారు. ఏదైనా కొన్ని పాయింట్లు ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా అందరిలో మెచ్చుకునేది ఏంటంటే, ఎవరన్నా చనిపోతే మీరు పోటీలు పడి మోయటం అనేది గొప్ప విషయం.
మాకు విజయవాడలో కోటేశ్వర్లు చనిపోతే దాదాపు 4,000 కోట్లు ఉన్న కోటేశ్వరుడు చనిపోతే చూడటానికి ఒక 10,000 మంది వచ్చారు, పట్టడానికి ఎవడు రాలా. అప్పుడు నేను మా అన్నయ్య 80 ఏళ్ళు పైన, అప్పుడు ఆయన 90 ఏళ్ళు, ఎవడు రాడు. రెండురా బాబు, వ్యాన్ ఎంత దూరం, 15 అడుగులు వేయమంటే ఎవడు కాడు. అమ్మో మేము వెళ్ళి స్నానాలు చేయాలని